పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. రండి మనమందరం కలిసి ప్రభు ఎంత మంచివాడో రుచి చూచి చవి చూచి చూచుటకై ఈ ఆరాధనలో మోకరించి దివ్యేశ ప్రసాద నాదుని శుక్రవారం ప్రభు సన్నిధిలో ఆహ్వానించుకుందాం. లెట్స్ ఆల్ నీల్ డౌన్ to invite the Eucharistic Lord on this Friday. Oh, how good the Lord is, taste and see, along with the psalmist. తండ్రి దేవా స్తుతి స్తోత్రము, తండ్రి దేవా స్తుతి స్తోత్రము, తండ్రి దేవా స్తుతి స్తోత్రము, తండ్రి దేవా స్తుతి స్తోత్రము, యేసు రాజా స్తుతి స్తోత్రము, యేసు రాజా స్తుతి స్తోత్రము, యేసు రాజా స్తుతి స్తోత్రము, యేసు రాజా స్తుతి స్తోత్రము. ఆత్మదేవా స్తుతి స్తోత్రము, త్రియేక దేవా నీకే స్తోత్రం. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలం ఆరాధనయం స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరితో పాటు మన ఉద్దేశంలో కూడా ప్రభును కర్పించుకుందాం. ప్రత్యేకంగా ఈ నెలలో చివరి రోజులలో జరగబోతున్నటువంటి పవర్ మినిస్ట్రీని పాల్గొంటున్నటువంటి సేవకులు సేవకురాలందరినీ ఈ ఆరాధనలో యేసు తిరుహృదయానికి అర్పించుకుందాం. యేసు తిరు రక్తం గురించి ఉన్నటువంటి తెలుగు వడకాన్ని ప్రభునికి అర్పించుకుందాం. వారితో పాటు మన ఉద్దేశంలో కూడా ప్రభునికి అర్పించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన అందరి ఉద్దేశంలో ప్రభునికి అర్పించుకుందాం. గోపి ఇన్నారెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు మరియు మంచి ఆరోగ్యం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతగా, అరుణ గర్భంలోని సమస్య తొలగిపోనట్లుగా, రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చినట్లుగా, యేసు రక్తంతో ఆమె శరీరం కడుగబడినట్లుగా, బిడ్డల చదువులలో దేవుని సహాయం చేస్తున్నటువంటి వ్యాపారంలో అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. జోగా శ్రీనివాస్ సునాళీల కుటుంబంలో దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా, డాక్టర్ ప్రియాంక వివాహ విషయంలో ఆటంకాలు తొలగిపోనట్లుగా, త్వరగా వివాహం జరుగునట్లుగా, డాక్టర్ పవన్ మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, బిడ్డల బంగారు భవిష్యత్తు, మంచి జీవిత భాగస్వామి, వీసా వచ్చినట్లుగా, మంచి క్యారియర్, కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే గొలమారి శాంసన్ రెడ్డి ఫాతిమా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గుర్తించగా, ఫాతిమాకి ఆపరేషన్ విజయవంతంగా జరుగునట్లుగా, ఆమెకి ప్రభు మంచి సంపూర్ణ స్వస్థత దయచేసినట్లుగా, అలాగే కిషోర్ రెడ్డి చేస్తున్న పనులలో దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించినట్లుగా, పనులలో విజయం సాధించినట్లుగా దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు తెలుగు వడకంలో పాల్గొంటున్నారు. రాబోయే రోజుల్లో పాల్గొంటున్న ప్రతి బిడ్డపై దేవుని యొక్క దీవెనలు కలగాలని ప్రభుని ప్రార్థిద్దాం. రండి మనమందరం కలిసి దైవ సన్నిధిలో మన ముందు ఉన్న యేసయ్య వైపు చూస్తూ ఈ కరుణ జపమాలను భక్తితో ప్రార్థించుదాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళిబిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నా. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. తండ్రి వైపు చూస్తూ అందరు కలిసి, పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక,
మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతరనిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొంసు పిలాతు అధికారమునకు లోనై పాటుబడి శ్రీవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడు, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని కీర్తనగారుడు 34వ కీర్తనలో 8వ వచనంలో చదువుతున్నాం. మనం కూడా తప్పక చెప్పగలుగుతాం, ప్రభు నిజంగా ఉత్తముడు, నమ్మదగినవాడు, ఆయన మంచివాడు. లేకపోతే మనలో ఒక్కరు కూడా ఇప్పుడు వరకు బ్రతికి ఉండేది కాదు. ప్రభు ఎంత మంచివాడో చవి చూచి తెలుసుకో మనసా అని ఆ రోజులు పాడిన పాటకు ఇంకొక పాట కొత్తగా వచ్చింది. దాన్ని చాలా రోజులుగా వింటున్నాను, ఈరోజు మీకు వినిపించాలని ఆశతో పాడు పాట ఇది. Psalm 34 verse 8 says, "Oh, taste and see that the Lord is good, and those who search him, those who seek for his sanctuary, they are blessed people." We are blessed today to be in the presence of the good God. And సన్నిధిలో ఉండడం, మంచి దేవుని సన్నిధిలో ఉండడం మన ధన్యత. మొదటి గుర్తులో మొదటి రాజుల దినచర్యల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనంలో ప్రభు గొప్పవాడు, కీర్తింపదగినవాడు, అందరూ దైవముల కంటే అధికముగా సేవింపగల కలిగినవాడు. మన ప్రభు చాలా డిఫరెంట్ ఒక దేవుడు, ఎవ్వరికి దొరకని దేవుడు అని మొదటి రాజుల గ్రంథం 16:25లో మనం వింటున్నాం. ఎస్, వి రీడ్ ఇన్ 1 Chronicles 16:25, అవర్ గాడ్ ఈజ్ అ గ్రేట్ గాడ్ కంపేర్డ్ టు many other gods in the world. Our God is a God of worthy of worship, and he is a great God. He has done great things in our lives. 19 రోజులు గడిచి వెళ్ళిపోతున్నాయి. ఈ నెలంతా ప్రోగ్రామే. ప్రార్థనతో పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రక్షకునాశ్రయించి నే ధన్యుడైనని. రుచి చూచి ఎరిగితిని
యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి చిరిగితిని యెహోవా ఉత్తముడనియు. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడు నీవే. తప్పక ఆరాధింతున్ దయాళుడవు నీవే. తప్పక ఆరాధింతున్ దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మన దేవుడు మహోన్నతమైన స్థలంలో నివసించేవాడు. అందుకే మహోన్నత గీతమని పాడుతుంటాం. అవర్ గాడ్ సిట్స్ ఆన్ ద గ్లోరియస్ థ్రోన్ బట్ హీ ఆల్సో కమ్స్ డౌన్ టు బీ విత్ అస్. అదే దేవుడు మన మధ్యలో కూడా ఉన్నాడు. అందుకే మనం ఎంత ధన్యత పొందిన బిడ్డలం. 113వ కీర్తన 5వ వచనం పలుకుతున్నది, మన దేవుడైన ప్రభువు వంటి వాడు ఎవడు? అతడు మహోన్నత స్థలమున వసించును. హూ ఈస్ లైక్ అవర్ గాడ్? అవర్ గాడ్ సిట్స్ ఆన్ ద అబౌవ్, దట్ ఈస్ ద థ్రోన్ that is above us. He is in an elevated place, but he comes down to be with us. పాడుదామా? అందుకే రుచి చూచి చూడుము, అంత గొప్ప దేవుడు నీకు సొంతమయ్యను పాట పాడుతున్నాం. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా
ఉత్తముడనియు రక్షకునాసరించి నేధన్యుడనైతిని రక్షకునాశ్రయించి నేధన్యుడైతిని రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా మహోన్నతుడగు దేవా ప్రభావము గలవాడా మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములను మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములను రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియో. అంత మహోన్నతమైన దేవుడు అప్పరూపంలో మన మధ్యలో వాసం చేస్తున్నాడు, తగ్గించుకుంటున్నాడు. ఆయన వైపు చూస్తూ థ్యాంక్స్ చెప్పి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసు ప్రభు గురించి అనేక మంది వివరించినప్పుడు చెప్తారు, ఆయన అతి సుందరుడని, షారోను రోజా అంటారు. ఈ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ దట్ వరల్డ్ హెస్ ఎవర్ విట్నెస్డ్. కానీ ఆయన సుందరమైన ఆ రూపాన్ని కోల్పోయాడు. ఆయన ఎవరు చూడాలని కూడా ఆశించలేదంట. అంత క్రూరంగా కొట్టి తన్ని ఆయన రక్తమంతా చిందినప్పుడు ఆయన రూపాన్ని కోల్పోయాడు. మనం రూపమును పొందాలని ఆ రోజే శుక్రవారం, ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్నాం. ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్, దట్స్ వాట్ బైబిల్ డిస్క్రైబ్స్. ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ అండ్ most beautiful person, but he lost the beauty on the cross because we lost the form and beauty, and he wanted to give it to us. What we lost, he wants to give to us on this Friday. Thank you, Lord. కీర్తన 45:2 నీవు
నరులందరిలో అతి సుందర రూపుడవు అని కీర్తనగాడు చెప్తూ ఉన్నాడు. Psalm 45:2 says, "Among all the human beings, you are the most beautiful one, O Lord." Psalmist says. అదే కీర్తనకారుడు 135:2లో ప్రభు మంచివాడవు కావున అతని స్తుతింపుడు అంటున్నాడు. Psalm 135:2, the same psalmist says, "Because God is so good, keep praising God." అందుకే ఈరోజు స్తోత్రముగా మంచితనమును చూచి అందరిలో అతి శ్రేష్ఠుడైనటువంటి ఆ దేవుని ఆరాధించే భాగ్యం మనకు దొరికింది. సిలువ వైపు చూస్తాం. ఆ అందమును కోల్పోయి మనం అందరినీ అందంగా తయారు చేయాలని ఆశించే దేవుని వైపు చూస్తూ ఈ పాటను రుచి చూచి వరిగి తిని నీ ప్రేమను నీ గొప్పతనమును పాడదాం. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రక్షకుణ్యాసయించి నే ధన్యుడనైతిని. రక్షకునాశ్రయించి నే ధన్యుడైతిని. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. మంచితనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో. మంచితనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో. ముదమార పాడేదా నిన్ను అతి సుందరుడవనియు. ముదమార పాడేదా నిన్ను అతి సుందరుడవనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. మన కోసం తన రూపాన్ని కోల్పోయి మనందరినీ బాగు చేయాలని ఆశించే సిలువనాథుడు యేసు వైపు చూస్తూ మన జీవితంలో ఏదైతే బాగా ఉండాలని ఆశిస్తున్నామో దానికోసం ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. కొన్ని దినముల ముందు మాజీ మరి యుఎస్ఏ ప్రెసిడెంట్ని ఒక వ్యక్తి తుపాకీతో కాల్చినప్పుడు వెంటనే ఆయన్ను కాపాడేవాళ్ళు ఆ సోల్జర్స్ వచ్చి ఆయన చుట్టూ నిలబడుతున్నారు. అంటే వాళ్ళు రిస్క్ తీసుకొని మాకు ఏదైనా జరిగినా పర్వాలేదు, ఈ ప్రెసిడెంట్ని కాపాడాలని వాళ్ళు రిస్క్ తీసుకుని ఒకరు చనిపోయారు కూడా. వాళ్ళు కాదు, మనుషులు ఒకరు. అలా మన దేవుడు మనల్ని కాపాడే దేవుడు. సైతానుడు మనల్ని తొక్కి మరి నరకాగ్నిలో పంపాలని ఎదురు చూసినప్పుడు మధ్యలో వచ్చి నిలబడి నన్ను కొట్టుము, నన్ను తన్నుము, కానీ నా బిడ్డలను వదిలిపెట్టము అని పలికే దేవుడు మన దేవుడు. అందుకే ప్రతిరోజు ఆయన రెక్కల క్రింద భద్రంగా కాచుతున్నాడు. ఎన్ని పొరపాట్లు చేసినా, వాట్ ఎవర్ మిస్టేక్స్ అండ్ బ్లండర్స్ అండ్ కయోస్ అండ్ కన్ఫ్యూషన్ అండ్ మెస్ వి మేక్, గాడ్ రిపేర్స్ ఎవ్రీ డ్యామేజ్ బై ప్రొటెక్టింగ్ అస్. ఆ ప్రార్థనే ఈ ప్రార్థన. ఈరోజు కూడా చెప్తాం. యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, మా తల్లిదండ్రులను, సీనియర్ సిటిజన్స్ అందరినీ, దివ్యవాక్య కేంద్రమును, DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను, మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఎంతమంది వాళ్ళ జీవితంను మన కోసం దారబోసి వృద్ధా వయసులో రూపాన్ని కోల్పోయి, ఆరోగ్యంను కోల్పోయి, కొందరు వృద్ధాశ్రమం దాకా పాపం వాళ్ళు అనాథలుగా మారే విధంగా వాళ్ళు సొంత ఇంటిలో ఉన్న వాళ్ళే మార్చారో వాళ్ళని తలంచే వారం ఇది, ఆదివారం. దయచేసి వాళ్ళ కోసం ప్రార్థించాలని అడిగాను. ఎందుకంటే మనం కూడా ఒకరోజు ఆ వయసుకు చేరుతాం. ఎస్, we need to pray for all the senior citizens who lost their health, their color, their weight, everything to take care of us. Please bring all your grandpa, grandma, వృద్ధా వయసులో ఉన్న వాళ్ళందరినీ ఆదివారం తీసుకురండి. థ్యాంక్స్ చెప్పండి వాళ్ళకి. ఒక్కరోజు ఖర్చు పెట్టండి వాళ్ళ కోసం. మంచిగా కార్లు కానీ అలా తీసుకురండి. ప్రశాంతంగా వాళ్ళు వచ్చి కూర్చున్నట్టు చూసుకోండి. ప్లీజ్ బ్రింగ్ దమ్. nicely arrange a vehicle, bring them and make them to sit and enjoy the blessings of God here. వాళ్ళ కోసం మన కోసం చేసే ప్రార్థన ఫలిస్తుందని యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా అమ్మగారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా Pray for us. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎన్ని థ్యాంక్స్ చెప్పినా దేవుని యొక్క ప్రేమకు మన రుణం తీరదు. అందుకే కృతజ్ఞత చెల్లింతును ప్రతి దాని కొరకై నేను క్రీస్తుని అందే తృప్తి పొంది నేను హర్షించెదను అని కీర్తనగాడు పాడినట్టు
మనం పాడబోతున్నాం. కొలోసి 3:17 ఏలయన నాకు ఉన్నవాణితో సంతృప్తి పడుట నేను నేర్చుకొంటిని. మీరు చేసేడి ప్రతి కార్యమును లేక మీరు చెప్పడి ప్రతి మాటను తండ్రి అయిన దేవునికి యేసు ప్రభు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచూ ఆ ప్రభు పేరిట చేయవలేను అని పౌలు అడ్వైస్ ఇస్తున్నాడు మనకు. Paul advises in Colossians chapter 3 verse 17. He says, be satisfied with what God has given you. And he says, whatever you do and whatever you speak, in everything in Christ, through Christ, give thanks to the Father. And that's advice for all of us. Thank you so much, Lord, for everything you do for us. అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. రోజు ఆరోగ్యం ఇచ్చి ఇలా నిలబెడుతున్నాడు దేవుడు ఈ బృందాన్ని, మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రేయింగ్ ఫర్ అస్. ప్రార్థన చేసిన మీ అందరికీ థ్యాంక్ చెప్పి, మీలో ఉన్న దేవునికి థ్యాంక్ చెప్పి పాట పాడుతున్నాం. పాడుదామా? రుచి చూచి ఎరిగి తిని ఇంతమంది ప్రేమ ద్వారా నీ ప్రేమను ప్రభు అని పాడు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రక్షకునాశ్రయించి నే ధన్యుడైతిని. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. కృతజ్ఞత చెల్లింపు ప్రతిదాని కొరకు నేను. కృతజ్ఞత చెల్లింపు ప్రతిదాని కొరకు నేను. క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను. క్రీస్తుని యందే తృప్తి పొంది హర్షించెదను. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. మీ జీవితంలో అనేక మేలులు నేను చెప్పినట్టు చేసి ఉంటాడు. దానికి స్తున్నపడి ఇంకా చేయాలని దానికి థ్యాంక్స్ ముందే చెప్పి ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దయచేసి ఇప్పుడు చెప్పబోయే దాన్ని లిఖించుకొని ఈ ప్రోగ్రామ్స్ అన్నిటి కోసం ప్రార్థించండి. కైండ్లీ జాట్ డౌన్ వాట్ ఎవర్ ప్రోగ్రామ్స్ ఐ మెన్షనింగ్ టు యూ, బికాస్ యు ఆర్ ఎర్నింగ్ సోల్స్ వితౌట్ యువర్ నాలెడ్జ్. మీకు తెలియకుండా మీరు ఆత్మలను సంపాదించుకుంటున్నారు. ప్రత్యేకంగా ఈరోజు మీరు చూశారు 2 ప్రోగ్రాం మీతో పాటు నేను చేయగలిగాను ఈ బృందంతో. అలాగే రేపటి దినం ఒక్కరోజు, తర్వాత ఆదివారం నుండి ప్రారంభమవుతుంది ఎడతెగక ప్రార్థన. అందుకే ఇక్కడ కూడా మనం పాడబోతున్నాం, ప్రార్థింతును ఎడతెగక అని నీ సన్నిధిలో అని పాడబోతూ ఉన్నాం. అలా ఎడతెగక మీరు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇన్ని ఆత్మలు మీ చేతిలో పెడుతున్నాను. ఒకటేమో మరి ఆదివారం ప్రజలు వెంటనే మరునాడు మీకు తెలుసు ఆదివారం ముగించిన వెంటనే సోమవారం సాయంత్రం నుంచి మరి ఓడకాలు జరుగుతుంటాయి. తర్వాత ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ముందుకు సాగుతున్న 22 నుంచి 26 వరకు మీకు తెలుసు మనమందరం కలిసి మరి తెలుగు ఉడకంలో పాల్గొంటున్నాం. యేసు రక్త ఉడకం అది అయిపోయిన మరునాడు అన్నీ సిద్ధం చేసి శుభ్రం చేసి 28 సాయంత్రం నుంచి పవర్ మినిస్ట్రీ సేవకురాలు ఉడకం ఉంది. అది అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంగ్లీష్ ఉడకం, తర్వాత ఎన్నో ఉడకాలు అలా ఉన్నది. తెలుగు ఉడకం అది ముగించిన వెంటనే మదురైలో మరొకసారి సిస్టర్స్ ఉడకం. అలా చాలా ఉడకాలు జరుగుతున్నాయి. మీ ప్రార్థన అలా చాలా అవసరం. as I told you immediately today we have 2 programs as you saw, and Sunday we have program, Monday evening onwards we have the Telugu retreat and followed by the power ministry and English retreat, Telugu retreat, sisters retreat. Kindly continue to pray. దయచేసి ఆదివారం వచ్చే సీనియర్ సిటిజన్స్ అందరినీ మీరు తీసుకురండి, వాళ్ళ కోసం ప్రార్థించండి. మరొకసారి దివ్య సప్రసాద సన్నిధిలో ఉన్నాం. తల వంచి ప్రభుని ఆరాధిద్దాం. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయం స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. అపోస్తలుల చర్యలు 1:14 ఎందుకు ఆ రోజు అంత గొప్ప మహిమ ప్రజలు చూడగలిగారు? అందరు ఎడతెగక ప్రార్థన చేశారంట. అప్పుడు ఆత్మ దిగి వచ్చింది. ఆ ఆత్మతో ప్రజలు విస్మయం పొందే కార్యములు చేపలు పట్టిన వాళ్ళ ద్వారా దేవుడు నడిపించాడు. ఇప్పుడు మాలాంటి గురువులను మీ ప్రార్థన ద్వారా దేవుడు వాడుకోవాలి. ఎడతెగని ప్రార్థన చాలా అవసరం. సో మెనీ ప్రోగ్రామ్స్ ఐ అనౌన్స్. ఎన్ని ప్రోగ్రామ్స్ ఇవన్నిటి ద్వారా మీ ఎడతెగని ప్రార్థన ద్వారా అప్పుడు జరిగిన అపోస్తలుల చర్యలు 1:14 ద్వారా Acts 1:14 all of them were together and incessantly they were praying. That's the result. They had seen wonders in their ministry. సో పరిచర్యలో ఇలాంటి గొప్ప కార్యలు జరగాలంటే ఎడతెగని ప్రార్థన జరగాలి. మీరు కూరగాయలు కోయవచ్చు, బట్టలు ఉతుకోవచ్చు, ఇస్త్రీ పెట్టవచ్చు, ఒళ్ళు ఊడవచ్చు, అన్నిట్లో ప్రార్థనతో గడపండి. అది మీకు లాభం, ప్రజలకు ఆత్మలకు లాభం. ప్రార్థనతో పాడుదాం. Acts 1:14 they were all together praying. అందుకే పౌలు అంటాడు సదా ప్రార్థింతుడు అంటాడు. పౌల్ సేస్ ప్రే ఆల్వేస్ ఇన్ 1 Thessalonians 5:16-18. 1 Thessalonians 5:16-18 పాడి ముగించే లోపల మన ప్రార్థన ద్వారా గొప్ప కార్యములు దేవుడు చేయునుగా. ఆమేన్. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రక్షణ
ఆశ్రయించి నే ధన్యుడనైతిని. రక్షకునాశ్రయించి నే ధన్యుడైతిని. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. ప్రార్థ్యంతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి. ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి. సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటినీ. సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటినీ. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రక్షకుని ఆశ్రయించి నే ధన్యుడనైతిని. పాడదాం అందరు కలిసి. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రక్షకునాశ్రయించి నే ధన్యుడైతిని. చివరి గుర్తును చెప్పి మనమందరము ముగించే లోపల దేవుడు మనందరినీ ఈ పాట ద్వారా ఆశీర్వదించునుగాక. ఆమేన్. చివరి గుర్తు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. మోకరించి యేసుప్రభు దివ్యేశ ప్రసాద నాదుని వైపు చూస్తూ, కరుణ కిరణాల వైపు చూస్తూ, సిలువ వైపు చూస్తూ కింద నిలబడుతున్న మరియ తల్లి ప్రార్థన చేస్తుండగా ఈ దర్శనం చూసుకుంటూ ఆశీర్వాదముల కొరకై ప్రార్థించుదాం. లెట్స్ ఆల్ kneel down to receive the blessing through Mary to the Holy Cross to
టు జీసస్ టు ద ఫాదర్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభు ఎంత మంచివాడో అని పాడిన మన పాట ద్వారా ఆయన మంచితనం మనకు చూపించి పితా పుత్ర పరిశుద్ధాత్మదేవుడి శుక్రవారం ఉదయం పాల్గొన్న వారిని, ఇప్పుడు పాల్గొంటున్న వారిని, రాబోయే దినంలో జరగబోతున్న వడకంలో పాల్గొంటున్న వారందరినీ ఆశీర్వదించి గొప్ప దీవెనలు దయచేసి దీవించునుగాక. May the blessing of the Almighty God, who is so good, may He bless you in the name of the Father and of the Son and all the programs that is going to come. In Jesus' name we pray. తండ్రి దేవాస్తుతి స్తోత్రము, తండ్రి దేవాస్తుతి స్తోత్రము. ప్రభు సదాకాలం మనతో ఉండి మనలను, ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డను, మరి ముఖ్యంగా రైతులందరినీ ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్.